గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇక పత్రికలన్నింటిలో కూడా ఒకటే ఒక బ్యాన్ వరంగల్ రిజల్ట్ సంబంధించి ఒకరు వార్ వన్ సైడ్ అని పెడితే ఇంకోరు టీఆర్ఎస్ ప్రభంజనం అని పెట్టారు. అన్నిట్లో కూడా అదే వరంగల్ రిజల్ట్ సంబంధించి తీసుకున్నారు. మొత్తం 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ గెలిచారు. ఈ అంశంపైనే మనం విశ్లేషిద్దాం. ఈ గెలుపుకు సపోర్ట్ చేసినటువంటి అంశాలేంటి అధికార పార్టీకి, మరి ప్రతిపక్షాలు ఎందుకు ఒక్కసారి కుప్పకూలాయి, చివరికి డిపాజిట్ కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయాయి, ఈ అంశంపై విశ్లేషిద్దాం. మనతో చర్చించేందుకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు మనతున్నారు. రాములు నాయక్ గారు, ఇంత భారీ మెజార్టీ మీరు కూడా ఊహించలేదు, మీ పార్టీకి అంచనా కూడా అందరంత మెజార్టీ వచ్చింది. ఏ అంశాలు మీకు కలిసి వచ్చాయంటారు? మేము ఈ 60 సంవత్సరాల ప్రభుత్వాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను తెలంగాణ ప్రజలు ఇక్కడ చూడడం జరిగింది. ఈ 18 నెలలలో భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వంలో ఇవి జరిగినాయి. ఇవాళ 200 రూపాయల నుంచి 1000 రూపాయలు అనేక సంక్షేమ పథకాలు, 200 నుంచి 1000 రూపాయలు పింఛన్ కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇటువంటి అనేక కార్యక్రమాలు, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఈ విధంగా ప్రజలు మమ్మల్ని పట్టం కట్టడం, ఇక్కడ కాంగ్రెస్ మరియు బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ డిపాజిట్ రాకపోవడం ప్రజలు మా వెంబడి ఉన్నారు. నాయకులు ఎంత ఇది చేసినా కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో పిసిసి ప్రెసిడెంట్ మేము సర్వేలు చేయించినాము, మాకు 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి మేము గెలుస్తామని చెప్పడం జరిగింది. కానీ 1,00,000 కాదు, 1,56,000కే వాళ్ళు అక్కడికే డిపాజిట్లు పోయే విధంగా ఇదైంది. కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి కానీ వచ్చే ఎన్నికల్లో గిట్ట ఇదే రిజల్ట్ ఉంటుంది. ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరు ఏం చేసిరు అనేది ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు ఈ మధ్యలో చాలా తెలివిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజులలో ఏ విధంగా పోరాటం చేసిరో, ఈ బంగారు తెలంగాణ గురించి గిట్ట ఈ మా బంగారు తెలంగాణ ఈ 5 సంవత్సరాలలో బ్రహ్మాండంగా ఇది జరగాలి, పనిచేసే ముఖ్యమంత్రి అనే విధంగా ఇవాళ మామూలుని పట్టం కట్టారు. కానీ ఇంత భారీ మెజారిటీ, ఈ మెజారిటీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలతోటే ఈ మెజారిటీ రావడం జరిగింది. మెజారిటీ ఇంత బ్రహ్మాండమైన మెజారిటీ అంటే ఈ 18 నెలలలో ఎక్కడైనా కొంచెం ప్రభుత్వం పైన ఇది ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. కానీ నిన్నటి వరంగల్ ఉప ఎన్నికలలో రుజువు అయిపోయింది, పనిచేసే ప్రభుత్వం, పనిచేసే ముఖ్యమంత్రి. ఇవాళ అనేక సంక్షేమ పథకాలపైన ముఖ్యమంత్రి గారు ఒక అవగాహన ఉన్న ముఖ్యమంత్రి, ప్రజలకు ఏం కావాలి, ఏ విధంగా ఉండాలనేది ఇది జరుగుతుంది. రేపు మార్చి నెలలో మొత్తం కరెంటు 9 గంటలు, ఉదయమే 9 గంటలు కరెంటు ఇస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 2 నెలల్లో రెగ్యులరైజేషన్ చేస్తామనేది కానివ్వండి, ఇవాళ మాకు జోస్ నింపింది కాదు, మాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఈ రిజల్ట్ తోటి బిడ్డ మీరు పని చేయండి, ఇదే రిజల్ట్ ఉంటుంది ఇంకా 10 సంవత్సరాలు అనే పద్ధతిగా ఇవాళ ప్రజలు కానివ్వండి, ఇవాళ మా నాయకులు 10 సంవత్సరాల 10 కాదు, ఇంకా కేసీఆర్ ఉన్నన్ని రోజులు వీళ్ళ డిపాజిట్లు వచ్చే పరిస్థితిలో ఉండవు. ఓకే, ఒకటి ముందు నుంచి కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి ప్రచారం అయితే అందరూ చేశారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా బయట చెప్పినా కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది కానీ మేము మెజారిటీ తగ్గిస్తామన్నారు. కానీ ముఖ్యంగా రైతు ఇష్యూని ప్రతిపక్షాలు బాగా తీసుకున్నాయి. కానీ రైతు ఇష్యూ కూడా వాళ్ళకి కలిసి రాలేదు. అంటే రైతులు చాలా హ్యాపీగా ఉన్నారని అనుకోవచ్చు కదా. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు అనేది ఇవాళ నుంచి కాదండి, ఇది గత 40 సంవత్సరాల నుంచి రైతుల ఆత్మహత్యలు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకు నైతిక హక్కు లేదు అసలు రైతుల గురించి మాట్లాడేది. ఆ రోజులు ఎరువులు కరెక్ట్గా ఇవ్వకపోవడం, ఆ రోజులలో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో యూరియా గురించి లాఠీచార్జ్ చేయడం, రైతుల గురించి మాట్లాడే పరిస్థితిలో లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇవాళ రైతుల గురించి మేము ఇది చేస్తాం, మెజారిటీ తగ్గిస్తామని చెప్పడం అది కరెక్ట్ కాదు. సర్వేలు చేయించినాం మేము, పిసిసి ప్రెసిడెంట్ గారే స్వయాన వారు మేము 1,00,000 ఓట్లతోటి మెజారిటీ తోటి గెలుస్తామన్నారు. ఎక్కడ పోయింది?
ప్రజలు ఆలోచన చేశారు. ప్రజలు ఎవరికి ఓటేయాలనేది ఇచ్చేయడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితే 48 గంటలలో నేను ఫ్లైట్ ఎక్కుతాను, నేను ఇక్కడికించి ఢిల్లీ వెళ్తాను అని చెప్పడం జరిగింది. అక్కడనే బ్రేక్ వేయడం జరిగింది. వరంగల్కించి కాజీపేట వచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఇంకా ఢిల్లీ గురించి మాట్లాడే పరిస్థితి కరెక్ట్ కాదు. అందులో భాగంగా ఇవాళ సంక్షేమ పథకాలపైన ప్రజలలో మాతోటి ఉన్నారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు మేము చేయవలసిన ఇది ఉంది. తప్పకుండా మేము ఇంకా ఈ 5 సంవత్సరాలే కాదు, 219 వరకే కాదు, 224 వరకు మేమే ఉంటాం. ఇక్కడ ఏ పార్టీలు ఇదే విధంగా ఉంటాయి, ఏ ఎన్నికలు వచ్చినా ఇదే రిజల్ట్ ఉంటాయి. రైట్. చర్చలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే, బచావ్ తెలంగాణ మిషన్ నాయకుడు మనతో ఉన్నారు. రైట్. ఎన్ఎం గారు ఎట్లా చూస్తారు నిన్నటి రిజల్ట్ని? ఎవరు ఊహించని, ఎవరి అంచనాలకు అందని మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది. మొట్టగా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి అభినందనలు తెలుపుతా ఉన్నాను, ఒక భారీ విజయాన్ని వాళ్ళకి కైవసం చేసుకున్నందుకు. ఈ విజయం వెనుక 2-3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం మిగతా పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, గ్రామస్థాయిలో ఆల్టర్నేటివ్ చూపించకపోవడం, రాష్ట్ర స్థాయిలో ఆల్టర్నేటివ్ చూపించకపోవడం. అంటే వ్యక్తులుగా ఆల్టర్నేటివ్ చూపించకపోవడం ఒకటి, ఎజెండాగా ఆల్టర్నేటివ్ చూపించకపోవడం ఒకటి. టీఆర్ఎస్ ఎజెండాకు భిన్నంగా మాది కూడా ఒక ఎజెండా ఉంది, దాని ప్రకారంగా మేము పోతాము, టీఆర్ఎస్ పార్టీ తప్పులు చేస్తామని దాన్ని సర్దిద్దే కార్యక్రమం ఇది ఉంది అని ప్రజలకు విడమర్చి చెప్పలేకపోవడం. కేసీఆర్ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలాగా ఇంకొక పర్సనాలిటీ ఆ పార్టీలలో రాకపోవడం. తర్వాత వ్యతిరేకత, ఖచ్చితంగా ఒక రూలింగ్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, కానీ ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంగా మార్చుకునే యంత్రాంగం గ్రామ స్థాయిలో పటిష్టం చేసుకున్న పార్టీలకే మినిమం ఓట్స్ వస్తాయి. సరే, మెజార్టీ ఎంత వచ్చింది ఏందనేది పక్కన పెడితే ఇక్కడ ఈ 2 పార్టీలకు మినిమం ఓట్స్ కూడా రాలేదు. అంటే డిపాజిట్లు పోయినాయి, 1/5 అన్న ఓటు కూడా రాలేదు. కాబట్టి ఇక్కడ ప్రధానమైన కారణం గ్రామాల్లో ఉన్న నాయకత్వం, క్యాడరు చాలా వరకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. కొత్త క్యాడర్ను ఆకర్షించడంలో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ విఫలమైంది, ఘోరంగా విఫలమైంది. ఓన్లీ హైదరాబాద్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఈ పార్టీలు పరిమితం అయిపోయినాయి. ఖచ్చితంగా ఎజెండా తీసుకొని ప్రజలకు పోయి అక్కడి నుంచి ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకుందామన్న ఆలోచన ఈ పార్టీలకు లేకపోవడంతో ఇంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడిప్పుడే పోతా ఉన్నాయి ప్రజలకి, కానీ చాలామందికి అందట్లేదు కూడా. కానీ అందరి వాళ్ళని సమీకరించుకొని ఈ ప్రభుత్వానికి మనం చెక్కు పెడదామన్న ఆలోచన గ్రామస్థాయి యంత్రాంగం లేకపోవడంతో సాధ్యపడలేదు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లేదు, ఫుల్ పాజిటివ్గా ఉన్నారు. నిన్న సీఎం చెప్తారు, సీఎం చెప్పినదే టీఆర్ఎస్కు కేసీఆర్ పనితీరుకు పూర్తిగా పాజిటివ్గా ఉన్నారు ప్రజలంతా, ఈ తీర్పు అదే అని చెప్పారు. అంటే మేము ఒకటి, ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల్లో మేము వెళ్ళడం జరిగింది, కొద్దిసారి రిపోర్ట్స్ కూడా తెప్పించుకున్నాం. అయితే అక్కడ రైతాంగం కానీ మిగతా ప్రజలు కానీ ప్రభుత్వ తీరుపైన నిరసిస్తూనే, సరే కేసీఆర్ లేరు, మాకు ఆల్టర్నేటివ్ ఏదయ్యా, ఎవరికి వేయాలి, మీరు చూపండి ఒకరిని అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ 16 నెలల కాలంలో ఖచ్చితంగా వ్యతిరేకత ఎంతో కొంత మూటగట్టుకుంటుంది ఏ ప్రభుత్వమైనా, దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భిన్నం కాదు. అయితే ఆ వ్యతిరేకతను కూడా ఓటర్ రూపంలో మలుచుకోలేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ క్యాడర్ యొక్క కెపాసిటీ లేకపోవడంతో ఇంత భారీ విజయం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. 2 లక్షల ఓట్ల, 1.5 ఓట్ల అని తర్జన మధ్య జరిగింది. కానీ ఇంత భారీ స్థాయిలో విజయం వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ పార్టీల ఫెయిల్యూర్స్ అని చెప్తాం. వీళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఎజెండా లేకపోవడం, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ను ప్రమోట్ చేయకపోవడం కూడా చాలా ప్రధానమైన కారణం. ట్రావెల్ నాయకులు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నట్లు 16 నెలలలో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటే మెజారిటీ తగ్గాలి, ఈ విధంగా ఉండాలి. 100కు 99% ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అందు గురించి అటువంటి మెజారిటీ వచ్చింది. ఇవాళ 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పింఛన్ కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు ఉన్నందుకే కదా ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రికి రాని మెజారిటీ ఇవాళ ఒక సామాన్య కార్యకర్త కంటే మా పనితీరును బట్టి అక్కడ మెజారిటీ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు బహిరంగ సభలో, ఏమని చెప్పారు, నా పనితీరు, మా ప్రభుత్వ పనితీరు మంచిగుంటే మాకు ఓటేయండి, లేకుంటే మా పనితీరు బాగా లేకపోతే మాకు ఓటేయకండి అనే పద్ధతిలో మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం చెప్పడం, పర్సనాలిటీ కాదు, కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలామంది హేమాహేమీలు అనేక పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా పర్సనాలిటీ కాదు, అనేక సంక్షేమ పథకాలు
ఇవాళ పర్సనాలిటీ కేసీఆర్ తోటి ఆయన ఉద్యమ నాయకుడు ఉన్నప్పటి నుంచి ప్రతి గల్లీ గల్లీ కాడ నుంచి మండల స్థాయి కాడ నుంచి గ్రామ స్థాయి వరకు మా కార్యకర్తలు ఉన్నారు ఇప్పటికీ గిట్ట. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, కానీ వీళ్ళ మీద నమ్మకం లేక, నాయకత్వం మీద భరోసా లేకపోవడం, ఈ క్యాండిడేట్లు ఇక్కడికించి అక్కడ క్యాండిడేట్లు ఒక బీద కార్యకర్తకి ఇచ్చేది ఉండే, కాంగ్రెస్ పార్టీలో లేకుండేనా? ఈ విధంగా వీళ్ళు ఇంకా ఒంటేటి పోకడ పోవడం వల్ల ఇటువంటి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత విమర్శన చేస్తే అంత మా ప్రభుత్వానికి ఇది ఉంటుంది, మా మీద బాధ్యత పెరిగింది, మా మీద ఇంకా అనేక సంక్షేమ పథకాలు మీరు ఇది చేయండి అనే పద్ధతిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్తారో ఆ మాటను తప్పకుండా అది ప్రజలలో ఏ విధంగా పోవాలి, ప్రజలలో సంక్షేమ పథకాలు ఎటువంటి విధంగా ఉండాలనేది ఇవాళ ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు, ప్రభుత్వానికి గిట్ట బాగా. అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలే గెలిపించాయని టీఆర్ఎస్ గట్టిగా కుండబద్దలు కూడా చెప్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా హక్కు ఉంది ఇప్పుడు చెప్పుకోవడానికి, ఎందుకంటే అంత భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యూ పాయింట్ని పాజిటివ్ రూపంలో బయటకు తీసుకుపోతారు. అంటే అది కాకుండా నేను చెప్పే అంశం ఏంటి అంటే, ఇంకొక అంశం మనం మర్చిపోయాం. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ స్థానిక నాయకత్వాన్ని వ్యతిరేకంగా బయట నుంచి తీసుకొచ్చి అభ్యర్థిని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా గొప్ప టీఆర్ఎస్ పార్టీని ఢీకొనగలిగే సత్తా ఉన్నా కూడా, అంటే గ్రామస్థాయిలో క్యాడర్ కొంత ఉన్నా, రాజయ్య గారి ఇంట్లో జరిగిన దారుణంతో వాళ్ళు నిర్వీర్యం అయిపోయినారు. వేరే అభ్యర్థి వచ్చి మొత్తం అన్ని గ్రామాల్లో క్యాడర్ అంతా రిజ్యూనేట్ అయిపోయి కార్యకర్తల ప్రచారాలు పోవడానికి చాలా సమయం పట్టింది. ఈ లోపల టీఆర్ఎస్ పార్టీ మంత్రులు అక్కడికి పోయినారు, ఎమ్మెల్యేలు అక్కడికి పోయినారు, మొత్తం గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేసుకున్నారు. ఉన్న మంచి నాయకత్వాన్ని కూడా పార్టీలో చేర్పించుకోవడం, అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. అయినా సరే ఎన్ని అడ్వాంటేజెస్ అధికార పార్టీకి ఉన్నా, గతంలో చూసిన మనం కరీంనగర్ ఎలక్షన్ కావచ్చు, మిగతా బై ఎలక్షన్స్ కావచ్చు, ప్రజలను ఒక రకంగా ఆర్గనైజ్ చేస్తే ఖచ్చితంగా కొన్ని ఓట్లు పడతాయి. ఆ ప్రజలను రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడంలో పూర్తిగా విఫలమైనాయి కాబట్టి ఇంత భారీ రిజల్ట్ వీళ్ళకి వచ్చింది. దీంట్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు ప్రజలకు పాజిటివ్ అనిపించిన అంశం కూడా ఉంది, దాన్ని కూడా మనం కాదనలేం. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు, పేదలకు ఇంకా ఆశ ఉంది, గవర్నమెంట్ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుందో ఏమో అనేది, పెన్షన్స్ వచ్చినాయి కొంతమందికి, ఇంకొంతమందికి వచ్చే అవకాశం, ఇవన్నీ కూడా రూలింగ్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది, దాంట్లో తప్పుపడడానికి కూడా ఏం లేదు. కానీ ఇక్కడ నేను ప్రధానంగా ఫోకస్ చేసేది ఏంటంటే, ఆల్టర్నేటివ్ ఎజెండా అనేది మనకు లేకుంటే ప్రజల దగ్గరికి పోయి వాళ్ళను రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా మొబిలైజ్ చేసుకునే ఆస్కారం లేదు. కాబట్టి ఇప్పటికైనా పార్టీలు కానీ నాయకులు కానీ ఆల్టర్నేటివ్ ఎజెండా ఏముంది, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాం, వాళ్ళు ఇవ్వలేంది మేము ఏం చెప్పగలుగుతాం అనే అంశాన్ని ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పిన సమయంలో మొత్తం వాళ్ళకి సంబంధించిన ఏ అంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి వాటి హైలైట్ చేసిన ప్రతిపక్షాలను కూడా బీజేపీ చేసింది, తర్వాత కాంగ్రెస్ చేసింది. రైతు ఇష్యూని తీసుకున్నాయి, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి కేవలం ఊరికి 1-2 వస్తాయని చెప్పినారు. మరి దానికి సంబంధించి కూడా జనం నమ్మలే కదా. దీంట్లో నేను ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమి చెప్పినా కూడా మనం జిల్లా హెడ్ క్వార్టర్లో మండలాల్లో పోయి హైదరాబాద్లో కూర్చొని ఏం చెప్పినా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే గ్రామాల్లో పటిష్టమైన యంత్రాంగాన్ని మీరు కాపాడుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటి అంటే టీడీపీ బీజేపీ సమన్వయ లోపము, వాళ్ళకు ఉన్న క్యాడర్ అంతా నిజంగా వాస్తవం చెప్పి టీడీపీ క్యాడర్ మొత్తం పోయి రోజు టీఆర్ఎస్లో కలిసిపోయింది, అది వాస్తవం అందరికీ తెలిసిన విషయమే. కొద్దిగా గొప్ప ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను ఈ ఎన్నికల కోసం మొదటి నుంచి కూడా ప్రిపేర్ చేయలేకపోవడము, గ్రామాల్లో ఆ ఓట్ క్యాచింగ్ మెషినరీని ముందు గుర్తించకపోవడంతో ఈ భారీ మెజారిటీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు గెలుస్తారు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇంత భారీ మెజారిటీ యువతలో చాలా నిర్వీర్యం అయిపోవడం అనేది ఒక ప్రధాన కారణం అని చెప్తా ఉన్నాను. చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. పొన్నం గారు, నిన్నటి రిజల్ట్ ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో వైఫల్యం చెందడానికి, టీఆర్ఎస్ ఆ స్థాయిలో భారీ మెజారిటీ సాధించడానికి ఎట్లా చూస్తారు? ఈ ఫలితాలను టీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించారు. వాళ్ళు కూడా వాస్తవం మాట్లాడుకుంటే గుండె మీద చేసుకో చెప్పండి, నాయకుడు ముఖ్యమంత్రితో సహా 100%. ఇది ఫలితం, ప్రజల తీర్పు, అందరూ గౌరవించాల్సిందే. కానీ ఈ గెలుపును చూసుకొని మేము బాగా పెద్ద వాపు అనుకునేటువంటి పరిస్థితి మాత్రం రావాల్సిన అవసరం లేదు. ప్రజలకు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలకు ఇంకా 3.5 సంవత్సరాల కొరకు ఇచ్చిన ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉంది, మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతారు, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం, మాటలు కోటలు దాడుతున్నాయని మీరు మనం పత్రికలు చదివి వాస్తవికంగా గమనించే వాళ్ళని చెప్తాం. కానీ గ్రామీణ స్థాయిలో కోపం ఉన్నా దాన్ని ఓటు రూపంలో కన్వర్షన్ చేసుకోలేకపోయినా ఒకటి మాత్రం వాస్తవం. ఈరోజు మా పార్టీకి సంబంధించి, నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థ గురించి మాట్లాడకంటే మా పార్టీ ఇంక్లూడింగ్ పొన్నం ప్రభాకర్తో సహా మా నాయకత్వం అంతా ఇంకా అధికార మత్తు వదలలే. మా కార్యకర్తల నిరాశ, ఓడిపోయినాం అనేటువంటి, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఓడిపోయినాం, నిరాశ వదలలే. ఇవి రెండు వదలాల్సిన అవసరం. ఈ V6 వేదిక ద్వారా
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దండం పెట్టి. ఎందుకంటే ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది పార్టీ ఇడిచిపెట్టిపోయారని వాళ్ళని చూసుకొని అయ్యో మన పరిస్థితి ఏందని ఏం లేదు. కాంగ్రెస్ పోరాటమే పడిలేచిన కెరటంలాగా రేపు పొద్దున 2019 లాగా ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఎట్టొచ్చిందో అట్లా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక ధైర్యం తీసుకొని కార్యకర్తలారా ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దనే మాటని సందర్భంగా కోరుతాను. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీకు తెలుసు, మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారు ఎంత పచ్చి అబద్ధం అంటే 99% నా పథకాలను పూర్తి చేసినాను. రాముల నాయక్ గారు చెప్పాలి 12% రిజర్వేషన్ గిరిజనులకు ఏమైంది, 12% మైనార్టీల రిజర్వేషన్ ఏమైంది, దాని తర్వాత ఇలా గృహ నిర్మాణం నియోజకవర్గాన్ని 400 ఇస్తున్న ఇండ్ల కార్యక్రమం జరిగిపోయిందా, ₹1,00,000 రుణంలో 50,000 రుణాలు ఇస్తున్నా అయిపోయినాయా, వీటన్నిటికీ ప్రజల ఆమోదం పొందింది కదా. మేము ఉప ఎన్నికల్లో ఫలితాలు పొందినాయని సంతృప్తి పడితే అసలు నేను ఫస్ట్ వరంగల్ రోజు ఒకటే మాట చెప్పిన, ఈ ఎన్నిక గెలవడం కాంగ్రెస్ కొరకు కాదు. ఈ ఎన్నికల 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడున్న కార్యకర్తలకు ఏది అన్యాయం జరుగుతుందో ఉద్యమ తెలంగాణ బ్యాచ్కు న్యాయం జరగాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తల ఒక్కసారి మీ పార్టీకి షాక్ ఇవ్వండి. లేకపోతే మాత్రం బంగారు తెలంగాణ, డైమండ్ తెలంగాణ నాయకత్వం మిమ్మల్ని లెక్కబెట్టే పరిస్థితి ఉండదు. ఖతంరా బాబు, అందరూ కూడా ఆయా పార్టీలకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తారు. రేపు పొద్దున కరీంనగర్లో భానుప్రసాదరావుకి ఎమ్మెల్సీ ఇస్తారు. టీఆర్ఎస్లో 2001లో పార్టీ పెట్టినాడు కాదని వాళ్ళకి ఇవ్వగలుగుతారా కార్యకర్తలకు ఎవరికైనా? ఛాలెంజ్ చేస్తాను, అడుగుతున్నారు. అట్లా మొన్న 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వరంగల్ ఎన్నికల్లో తీసుకుంటే వరంగల్ ధర్మారెడ్డి తెలుగుదేశంకే ఇచ్చిండు, కొండా సురేఖ కాంగ్రెస్కే ఇచ్చింది, కడియం శ్రీ గారు తెలుగుదేశంకే ఇచ్చిండు, బుడగుడి వెంకటేశ్వర తెలుగుదేశంకే ఇచ్చిండు. అంటే ఎట్లయిపోయిందంటే ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకు న్యాయం జరగాలంటే ఎన్నికల టీఆర్ఎస్ ఓడిపోవాల్సిన అవసరం ఉండే అనేది నేను ఫస్ట్ కార్యకర్తలకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ ఆకాంక్ష, ఆశ అదే ఉంటుంది. కానీ అక్కడున్న ప్రజలు ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాలన్న ముందే 15,000 మంది ప్రజల తీర్పును గౌరవించాలన్న ఓటేశారు. మాకు 4-5 కారణాలు కావచ్చు. 4-5 కారణాలను సమీక్షించుకుంటాం. రైట్. పార్టీ లోపల పడి లేచేదే కెరటం. కాంగ్రెస్ అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెసే. కాంగ్రెస్ ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. అందుకే అధైర్యపడద్దని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడి ఈరోజు వాళ్ళ ప్రలోభాలకు లొంగి పార్టీలు మారేటువంటి ప్రయత్నం చేయకండి. పోరాడినోడు యోధుడు, భవిష్యత్తు మనదే, విజయం మనదే అనేటువంటి ధైర్యం కొద్ది ముందుకోమని కోరుతా ఉన్నాం. నాయక్ గారు, పొన్నం గారు చాలా అంశాలు ప్రస్తావించారు మీ మీద. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న ఒక ఎంపీగా, ఒక స్థాయి నాయకునిగా, కింది స్థాయికి నుంచి వచ్చిన నాయకుడు, ప్రజలలో ఉన్న నాయకుడు. ఇవాళ 2001లో మేమేమైతే వాగ్దానాలు చేసినామో, పార్టీ పెట్టినప్పుడు ఏదైతే చెప్పినామో దాని ప్రకారమే మేము ఇవాళ సంక్షేమ పథకాలు కానివ్వండి. 2001 రాజకీయ పార్టీ కాదన్నారే. 2004తో మీతోటి మిత్రపక్షం ఉన్నప్పుడు గిట్ట మేము మీతోటి పనిచేయడం జరిగింది. కానీ ఇవాళ ఆయన ఒక చాలా పెద్ద మాట చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకా మత్తు వదలలేదు, మా వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలి అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఈ విధంగా ఇవాళ 2001 నుంచి నేను పనిచేసిన నాటువంటి కార్యకర్తకి ఎమ్మెల్సీ ఇవ్వడం, మా కర్ణే ప్రభాకర్ అటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇంకా కొంతమందికి ఇంకా ఇప్పుడు ఈ నామినేట్ పదవులలో ఇప్పుడు మా క్యాండిడేట్ చూడండి 2000 పాపం ఆయన అప్పటి నుంచి పని చేయడం, ఆయన ఊహించుకోలేదు నేను ఎంపీ అవుతా అని. పార్టీ అటువంటి వారిని ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమ పథకాల పైన ఇవాళ పట్టం కట్టడం జరిగింది. ఏదో గెలుపుతోటి మేము వాపు అనుకుంటలేము, మాకు బాధ్యత పెరిగింది. ఇంకా మేము ఏం పని చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే విధంగా మేము పని చేయడానికి ఇంకా ఇచ్చేసి నిన్న ముఖ్యమంత్రి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అనడం జరిగింది. ఇవాళ ఈ విజయము వెనుక ఇంకా మాకు బాధ్యత పెరిగింది, మేము బాధ్యతగా ఇది ఈ ఎన్నికల్లో మేము గెలిచినాము వా ఓహవా అనుకుంటా తిరిగే పార్టీ కాదు. ప్రజలలో ఉన్నాము, ప్రజలలో గ్రామాలలో గ్రామ స్థాయి మండల స్థాయిలో మేము ఉన్నాము. ఏ ప్రజలు కోరుకుంటున్నారో అదే పనిని మేము ఇవాళ చేయడం జరుగుతుంది. మార్చి నెలలో గిట్ట ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని అన్న చెప్పడం, 2019లో గిట్ట ఇదే రిజల్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా ఉంటారు. 2019లో గిట్ట మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఈ విజయము తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ కావాలి, ఇక్కడ పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదనే విధంగా ఇవాళ మా మంత్రులు గిట్ట ఒక కార్యకర్త లేక, మంత్రులు లేక కాదు మా వాళ్ళు, ఒక కార్యకర్తల లేక మేము పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఏ పని ఏ సంక్షేమ పథకాలు అయితే మేము తీసుకున్నామో ఆ దానికి 100% అందు గురించి ఇటువంటి రిజల్ట్. పత్రికలలో ఎవరెవరికి ఏ నియోజకవర్గాల ఫస్ట్ స్థానం ఉన్న మంత్రులను ఇచ్చారు,
పాపం కష్టపడ్డ ఆ నియోజకవర్గ శాసనసభ్యులు అట్లీస్ట్ క్రెడిట్ వాళ్ళకి విలువ అక్కడ సమన్వయం చేసారు, మంత్రులకు మాత్రమే మెరిట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదే విధంగా అవుతుంది, పత్రికలు రాసిన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే తెలియదు కదా. చల్ల ధర్మారెడ్డి గారికి ఆయన ప్రశంసలు ఇచ్చేయడం జరిగింది. ఇవాళ మంత్రులకు కాదు, ఆడ ఎమ్మెల్యే గిట్ట ముఖ్యమంత్రి గారు నిన్న కార్యకర్తతో సహా అందరికీ క్రెడిట్ పోతుందని చెప్పి సీఎం చెప్పారు. ఒకటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని గ్రామాలు చూస్తే అదే పరకాలు, నిజానికి పరకాల్లో కాంగ్రెస్ బాగా టాప్ ఉంది, స్ట్రాంగ్ ఉందని చెప్పారు, నేను మీ దగ్గరికి వస్తాను తర్వాత. కానీ కొన్ని గ్రామాల్లో 99% ఓట్లు, 98% అంటే కొన్ని ఒక 5-6 ఓట్లు వేరే వాళ్ళకి పడ్డాయి. మొత్తం 100% అనుకోవచ్చు, 4-5 ఓట్లు పెద్ద లెక్క తీసుకోకపోతే టీఆర్ఎస్కే పడ్డాయి. సో గ్రామాలే అటు టర్న్ అయినాయంటే దాన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే చెప్తానండి, బయట ఎవరైనా ఏమైనా చెప్పుకోండి, అల్టిమేట్గా ఎలక్షన్లు కొట్లాడేది గ్రామంలో ఉన్న కార్యకర్తల నాయకులే. ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా చూసుకోండి, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఉప ఎన్నికల్లో క్యాటరీ లేకుండే గ్రామాల్లో, అటువంటప్పుడు ఒక ఎమోషనల్ ఇష్యూ వచ్చింది కాబట్టి మొత్తం ఓటర్లే కార్యకర్తలు అయిపోయారు. ఇక్కడ ఎమోషనల్ ఇష్యూ లేదు, ఇక్కడ కావాల్సింది పొలిటికల్ ఫైట్. ఆ పొలిటికల్ ఫైట్లో ముందు నుంచి కూడా టీడీపీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముందు నుంచి కూడా వెనకబడ్డది. నేను ఇదివరకే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎంపీ ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో విషాదం జరగడంతో మొత్తం ఆ పార్టీ నిర్వీర్యం అయిపోయింది కొన్ని రోజుల వరకు. దాని నుంచి బయటపడడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. టీడీపీ బీజేపీ వైపుకి వస్తే, అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే టీడీపీ బీజేపీ వైపుకి వస్తే కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఇంకా ఈ తెలంగాణ ప్రజలు అనుమానాస్పదంగా చూసే వైఖరి ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంది. ఎలక్షన్కు 2 రోజుల ముందే ఇండ్లు డిక్లేర్ చేస్తే దాంట్లో 10,000 తెలంగాణకు పెట్టడము, 1,00,000 ఇండ్లు ఆంధ్రప్రదేశ్కి పెట్టడం, అంటే ఇటువంటి అంశాలు ప్రజలు అరే మళ్ళీ వీళ్ళంతా మమ్మల్ని వ్యతిరేకత చేస్తూ ఉన్నారు, మా మీద ఏదో కడుపులో ఏదో దాచుకున్నారు, మమ్మల్ని వ్యతిరేకమైన పనులు చేస్తున్నారన్న భావన తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ కాదు కేంద్రంలో, బీజేపీ ఉంది. సో బీజేపీకి ఓట్లు పడలే, కాంగ్రెస్ పార్టీ షాక్లో నుంచి తేరుకునే లోపల టైం అయిపోయింది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ టీఆర్ఎస్కు కలిసి వచ్చినాయి. ఈ విక్టరీని కూడా తక్కువ చేసి చూపడం కాదు, ఖచ్చితంగా ఇంకొకటి ఇక్కడ ప్రతిపక్షాలు అనైక్యంగా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చి ఒకటి పెట్టారు, వైఎస్ఆర్సీపీ వచ్చి ఒక క్యాండిడేట్ని పెట్టారు. దీంతో ఏమైందంటే అరే వీళ్ళంతా వాళ్ళ కొట్టాడుకుంటారు, తిట్టుకుంటారు, దీటైనా ప్రత్యామ్నాయం దృష్టిగా వీళ్ళు ఆలోచిస్తలేరు కాబట్టి ఉన్నోనికే వేసేద్దాం, రాజు కుర్చీ మీద కూర్చున్నోనికే వేసేద్దాం రా ఓట్లు, ఇతరులు ఎట్లా గెలవడు, గెలిచిన ఓట్లు వేస్తే మాకు సంక్షేమ పథకాలన్నా దొరుకుతాయన్న ఆలోచన. రాములన్న వరంగల్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నా, ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకత ఉంది, ఓటు కన్వర్షన్ కాకపోవచ్చు, దానికి కారణాలు అనేకం, వాళ్ళకు కూడా అంతరాత్మకు తెలుసు. మేము ఇవాళ ఓడిపోయినాం కాబట్టి మాట్లాడితే పొరపాటు జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలే ప్రామాణికం. ప్రస్తావిస్తలేను. నేను చెప్పిన కదా, మా క్యాండిడేట్ రాజయ్య గారి ఇంట్లో జరిగిన సంఘటన, మా అభ్యర్థిని భారతీయ జనతా పార్టీని అభ్యర్థిని స్థానికేతరుడని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, చీఫ్ మినిస్టర్ రివ్యూలో కూడా స్థానికేతరుడని ఎస్టాబ్లిష్ చేయగలిగినామని చెప్పేటువంటి మాట, కానీ ఇవన్నీ కూడా ఒక రీజన్స్. తప్పకుండా దాన్ని సమీక్షించుకుంటాం. పార్టీ కాంగ్రెస్ పార్టీ యావత్తు పార్టీ ఐక్యంగా నాయకత్వం పనిచేసింది. కానీ కింది శ్రేణి కార్యకర్తల లోపల ఉన్నటువంటి నిరుత్సాహాన్ని 14 నెలల 15 నెలల ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆకర్ష్ పథకం లోపల పాపం బేజారైనటువంటి మా నాయకత్వం కొద్దిగా కింది స్థాయి లోపల ఇప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ను చూసే కంటే మా పార్టీ క్యాడర్ను, మండల స్థాయి క్యాడర్ను మేనేజ్ చేసే దాని లోపల చాలా సఫలీకృతమైనది. ఇంటర్నల్ మ్యాటర్ అంటే వాళ్ళు మంచి చెడు, రేపొద్దున హైదరాబాద్ ఎలక్షన్లో చూడరు మీరు, ఏమేం కార్యక్రమాలు చేయబోతారు, ఎంత రాజకీయంగా అనైతికంగా పాల్పడబోతారో మీరు చూస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలవడం అనేటువంటి ఒక మాట కోసం ఎంత అనైతికమైనటువంటి విధానాలనైనా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు 2 లక్షల మందికి క్రిస్మస్, పోయిన సంవత్సరం జరగలేదా తెలంగాణ? 2 లక్షల మందికి క్రిస్మస్ వేడుకలు చేస్తామంటారు. సంవత్సరం కూడా తెలంగాణలో క్రిస్మస్ జరిగింది. ఆ క్రిస్మస్ ఎందుకు నిర్లక్ష్యం చేసిరు? ఇప్పుడు ఎన్నికలకు ముందు వరంగల్ 2-3 లక్షల ఓట్లు ఉన్నాయని క్రిస్మస్ ను ప్రభుత్వ వేడుకలు నిర్వహిస్తుంది. నెంబర్ 1, 18 నెలలుగా 42 రోజుల జీతం వేతనం ఇయ్యనటువంటి ప్రభుత్వం జీవో ఇప్పటికీ ఇయ్యలే, కానీ ప్రకటన చేస్తుంది. ఉద్యోగాల సంఘాల నాయకులు ఫ్లవర్ బొకే తీసుకుపోయి ఇచ్చేస్తారు. పోలీసు నియామకాలు ఇప్పుడు యాదికొస్తాయి. యూనివర్సిటీ బకాయిలు ఇప్పుడు అది కూడా జీవో వచ్చిందో లేదో, కానీ ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తారు. ఇదంతా కూడా రాజకీయ అనైతికత, ప్రజాస్వామ్యాన్ని కూని కాకపోతే ఏంటండి?
ఎట్లా చెప్పండి ఈ రోజు Right. నేను అడుగుతాను ఈ రోజు. రాము లాగా. నిజంగా వస్తుంది. ప్రభుత్వము ఏ విధంగా మిషనరీ ఉపయోగించుకోవాలో ఆయన తెలంగాణ మన ఢిల్లీ కమిటీ ఆయన ఆయన పేరు ఐఎస్ రామచంద్రుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మాట్లాడతారనే. రైట్. ఈరోజు ఏదో ఎన్నికల ముందు క్రిస్మస్ పండుగ గురించి చేయడం జరిగింది అనేది అది కరెక్ట్ కాదు. ఇవాళ రంజాన్ ఇప్పుడు ఇంతకు ముందు 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలు మైనారిటీ ఓట్లతోటే 40 సంవత్సరాలు గద్దె ఎక్కిరు, ప్రభుత్వం ఇది చేసిరు. కానీ ఆ రోజులలో మళ్ళీ వీళ్ళకి ఎందుకు రాలేదు? ఇవాళ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పండుగలు గిట్ట తెలంగాణలో పండుగలు ఉన్నాయి. ఏదో ఎలక్షన్ అక్కడ 2 లక్షల ఓట్లు ఉన్నాయి క్రిస్టియన్స్ వాళ్ళవి, అందు గురించే ఈ సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరమే కాదు, ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే వస్తుందో ఏదైతే ప్రకటన చేస్తుందో ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ పండుగలు ఇదే విధంగా జరుగుతాయి. పోయిన ఏడాది అంటే ఒక్కొక్క పండుగ, ఫస్ట్ రంజాన్ తీసుకున్నాము, తర్వాత ఇవాళ క్రిస్మస్ తీసుకుంటాం, ఇంకో పండుగని ప్రభుత్వంగా ఇది చేస్తుంది. కానీ నిన్న మొన్న 4 రోజుల దాకా ఎన్నికల కింది దాకా ప్రతి మంత్రి కేంద్ర ప్రభుత్వం మీద పత్తి ధర గురించి ఇష్టం ఉన్నట్టు కవిత గారితో పాటుగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ స్టార్ట్ అయింది, ఏం చేస్తారో అడుగుతా ఉన్నాం. పార్లమెంట్ అడిగిన ప్రశ్న మేమేమంటున్నాం, మా అధికార పార్టీ ఉండగా అంశం ఉన్నాడు వస్తే ప్రొటెస్ట్ చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఇంతమంది 12 మంది ఎంపీలుండి ఈ మొత్తం 1.5 year సెషన్ల ఒక్కనాడు హౌస్ అర్జన్ కానియలే. అంత శక్తి లేకపోతే తెలంగాణ ఎంపీలు మాట్లాడిన విధంగా ఇవాళ ఈ 16 నెలలో తెలంగాణ ఎంపీలు అనేక సమస్యల మీద మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఒక గొడవ చేసి హౌస్ కరెక్ట్ కాదు. ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇవాళ డబుల్ బెడ్రూమ్ అండి, ఎటువంటి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ మాకు ఇవాళ ఇస్తారు. 400 ఇండ్లు కట్టిరు, 400 ఇది ఉంటుందా? ఇవాళ 400 ఫస్ట్ టైం తీసుకున్నారు, తర్వాత ఇంకా తీసుకుంటాము. ఈ 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, టిఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగం పక్షాన జవాబు చెప్పాలి. ఈరోజు మాకు కరువు నివేదికలు రాలే, వేరే రాష్ట్రాలు వచ్చి చెప్తున్నారు, సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఎలా మాట్లాడే ప్రభుత్వం, ఇవాళ కరెంట్ ఇచ్చే ప్రభుత్వం, ఇవాళ విద్యుత్ ఇచ్చే ప్రభుత్వం, ఇవాళ యూరియా ఇచ్చే ప్రభుత్వం, ఇవాళ లాఠీ చార్జ్ చేయని ప్రభుత్వం. ఇవాళ మీరు ఆ రోజులలో చెప్పులు పెడితే అది ఇవాళ విత్తనాలు రాముల్ నాయక్ గారు కానీ ప్రభుత్వం కానీ చీఫ్ సెక్రటరీ గారు ఒకటి అడుగుతాను. నేను మార్కెట్ చైర్మన్ ఉంటే 2013, 14, 15, 16, 16 రబీ ఖరీఫ్ సీజన్లలో విస్తీర్ణం ఎంత వ్యవసాయంగా, అది మొక్కజొన్న కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఆ విద్యుత్ వినియోగం ఎంత, అదే విధంగా ఎరువుల వాడకం. అరే 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు తక్కువైతే నేను బాగా సప్లై చేసిన అని చెప్పి గొప్పలు చెప్పుకునే ఛాలెంజ్ చేస్తాను. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ లాఠీ చార్జ్ లేదు, ఇవాళ యూరియా ఇది లేదు, ఇవాళ విత్తనాలు లేవు, ఇవాళ విత్తనాలు. మీ పాయింట్ మాట్లాడదాం. రైతులు సంతోషంగా ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా కోపంగా ఉన్నారని ప్రతిపక్షాలన్నీ సంతోషంగా ఉన్నారని చెప్పి అధికార పార్టీ అన్నది. వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే ఓట్లు వేశారు. మరి ఇప్పుడు అదే కదా ఎన్నికలే కదా ఇలా ప్రభుత్వం. ఒకటి ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు అని అధికార పార్టీ అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, మాకేం సంబంధం. వినండి, ఊరంతా ఓటేసింది అంటే కరీంనగర్ ఎన్నికలే ఉదాహరణ. ఆ రోజు కేసీఆర్ మీద ప్రేమతోటి కేసీఆర్ని గెలిపించాలని చేశారు. ఉద్యమాన్ని కాపాడుకోవాలని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీలో అందరు కలిసి బతికించుకోవాలని ఒక కాన్సెప్ట్ తోటి వేసింది. ఆ రోజు గెలిపించారు. ఉప ఎన్నికల్లో ఏమవుతుందంటే, ఉప ఎన్నికల్లో మొత్తం ఫోకస్ అంతా ఎంపీ క్యాండిడేట్ల మీద ఉంటుంది. ఆ ఫోకస్ ఎంపీ క్యాండిడేట్ల మీద ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలుగుతారు. లోకల్ ఇష్యూస్ రావు దాంట్లో. ఇక్కడ ఏమైంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు
గ్రామాల్లో క్యాడరు పని చేయాలి మా పార్టీ కోసం అన్న భావన లేనప్పుడు రూలింగ్ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకుంటుంది రెండు చేసుకుంటాయి. ఇలా జరిగింది ఏంది, గ్రామాల్లో ఉన్న లీడర్షిప్ను ఐడెంటిఫై చేసిండ్రు. ఈరోజు మీరు లెక్కలు తీయండి, ఏ మండలాల్లో ఏ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిండ్రు అంటే ఒక ఓటర్ ప్రభావితం చేసే కార్యకర్తలు వందల సంఖ్యలో వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకోటి వేరే పార్టీలో వారం రోజుల ముందు రకరకాలుగా వాళ్ళని ఆపరేషన్ ఆఖరి జరిగింది. అయితే దీంట్లో ఏ డిబేట్ చేసుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ ప్రజలు నాకు బ్రహ్మాండంగా మద్దతిస్తున్నారు అనుకుంటారు. దీంట్లో మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఒక ఎకనామిక్ అండ్ సోషల్ ఎజెండాను ప్రజల ముందుకు తీసుకోకుండా కేవలం వ్యక్తిగత విమర్శలతోటి వాళ్ళని తిట్టుడు, తర్వాత గ్రామీణ ప్రాంతంలో పటిష్టమైన కార్యకర్తల యంత్రాంగాన్ని మనం పెంపొందించుకోకుండా కొత్త జాయినింగ్స్ పార్టీలో చేరుకోకుండా ఎప్పుడు కూడా ఎలక్షన్స్ మనం అది కూడా రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ పార్టీని ఫేస్ చేయాలంటే ప్రత్యేక కార్యాచరణ అవసరం. ఆ కార్యాచరణ ఇప్పుడైనా మొదలు పెడతారని చెప్పి మనం ఆశించాలి. ఒక్క నిమిషం అండి, ఇవాళ ఏం మాట్లాడిరు, ఏ విధంగా మాట్లాడిరు, ఏ విధంగా తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు మాట్లాడిరు ముఖ్యమంత్రి మీద. ఒక స్థాయిలో ఉన్న నాయకులు స్థాయిని మర్చిపోయి ఇవాళనే చెట్టుకు కట్టేయండి, ఏం రాతలు రాసినాయి కొన్ని పత్రికలు, ఇక్కడ అక్కడ మొత్తం వీళ్ళని రాందిస్తలేరు. ఈ విధంగా ఇవాళ ఎంత ఇది చేసినా ప్రజలు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీకి సంక్షేమ పథకాలు చూసిన తర్వాత 2019లో ఇంకా వీళ్ళకు ఈ పరిస్థితి కంటే ఇంకా డిపాజిట్లు జాతీయ పార్టీ గారు నేను అనుకుంటున్నా రాముల నాయక్ గారు ముఖ్యమంత్రి కలవగలుగుతారా లేదా నాకు సంబంధం లేదు, టీవీ చూస్తుండా లేదా టీఆర్ఎస్ మంత్రులు అన్న సబ్జెక్ట్ కాదు. కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, ఒక శ్వేతపత్రం 18 నెలలుగా విద్యుత్ వినియోగము గత 18 నెలల కింద ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్ వినియోగం, వ్యవసాయ విస్తీర్ణము, ఎరువుల వాడకం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వండి, లేదా V6ను నమస్కారం చేసి కోరుతా ఉన్నా ఒక్కసారి దాని మీద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసి ప్రజల ముందు వాస్తవం ఉంచురి. ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కాలే, నేను విద్యుత్తును పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్కి వస్తుంటే విద్యుత్ నిరంతరం సప్లై చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, అయ్యా ఈరోజు మీ ప్రభుత్వంలో మాటలకు ఏం కుదవలేదు, ఎరువులకు మేము అంతరాయం కలవకుండా సప్లై చేసినాం, 10 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ పడిపోతే నువ్వు సప్లై చేసినా అంటావు, విత్తనాలకు సంబంధించిన ముచ్చటలే. అందుకే ఒకసారి వైట్ పేపర్ ప్రజలకు తెలవాలి. మాకు ప్రభుత్వంలో సమాచారం ఇస్తలేరు, ప్రభుత్వంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి విధానం కొనసాగుతూ ఉంది, అసెంబ్లీలో చర్చ జరగనిస్తలేరు. కాబట్టి నేను మిమ్మల్ని మీడియాను కూడా ఈరోజు కరపత్రాల్లాగా మార్చుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. సరే జరుగుతూ ఉన్నాయి, వాటి గురించి మేము ఇలా ఇది వేదిక కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఇవన్నీ ప్రజల ముందు అకౌంట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికలకు గెలిచినాం కాబట్టి బారాకున్ మాఫీ, మేము రైతులకు సంతోషంగా ఉన్నారనేది మాట చెప్పినారు రాముల నాయక్ గారు. రైతులారా, టీవీ చూస్తున్న రైతులారా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంతో రైతులు సంతోషంగా ఉన్నారు అనేటువంటి మాటను గమనించమని కోరుతా ఉన్నా. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు ఇప్పుడు నుంచి జరగలే, తెలంగాణ రాష్ట్రం ఇవాళ మీరు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో 2,91,000 మంది భారతదేశంలో చనిపోయారు. ఇవాళ రైతుల ఆత్మహత్య, ఇవాళ ఎక్స్గ్రేషియా ఏ ప్రభుత్వం ఇయ్యంది, ఏ రాష్ట్రం ఇయ్యంది 6 లక్షల ఈ విధంగా జరుగుతుంది. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కాంగ్రెస్ పార్టీలలో అందరికీ తెలుసు. ఇవాళ మేము వచ్చిన తర్వాత గారు మీరు అన్నట్టు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఏం చేశాను, కానీ ఊర్లో ఉండేవాడికి కరెంట్ పోతుందా లేదా చూస్తాడు. అందుకే నేను తప్పకూడదు. ఇప్పుడు ప్రజల తీర్పును కానీ విద్యుత్ అందడానికి కానీ సంబంధించిన అంశం మాట్లాడుతాను. నేనేమంటున్నా టెక్నికాలిటీగా మాట్లాడుతాను, టెక్నికల్ గా అప్పుడు ఎందుకు సప్లై చేయలేకపోయారు మీరు? అప్పుడు విద్యుత్ మీరే ఎందుకు విద్యుత్ చేయలేకపోయింది? నేను వ్యవసాయదారుణ్ణి, మార్కెట్ చైర్మన్. నేనేమో చెప్తున్నా అంటే రైతులు గతంలో మా ప్రభుత్వం ఉన్నాడు ఎందుకు సరఫరా చేయలేకపోయారు అంటుండు. ఆనాడు ఉన్నటువంటి అవసరము వాడకము ఎంత, ఇవాళ ఉన్నటువంటి అవసరం వాడకం ఎంత, ఆనాటికి ఈనాటి ఏమైనా ఒక మెగావాట్ ఉత్పత్తి చేసిరా?
వైట్ పేపర్ క్లారిటీ ఉంటే మాకు వైట్ పేపర్ ఇస్తలేదు, అసెంబ్లీలో చర్చలు జరుగుతలేవు, ప్రజలు చూస్తూ ఉన్నారండి. ఏ సమస్య మీద చర్చలు జరుగుతున్నాయి, విద్యుత్ మీద ఎంత విధంగా రైతులు ఇది ఉన్నారు. ఇవాళ ఆత్మహత్యలు ఇప్పటి నుంచి కాదు, గత 40 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలలో తెలంగాణలో మాకు బాధగా ఉంది. బంగారు తెలంగాణలో ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దని రాముల్ నాయక్ గారు ఎంతసేపు ముఖ్యమంత్రి సేవాలాల్ మహారాజ్ అని పొగిడే పనులు ఉన్నాడు కాబట్టి రాముల్ నాయక్ పని చేసే ముఖ్యమంత్రి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు, సేవాలాల్ మహారాజ్ ని పొగిడే. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక బంజారా భవన్ కానీ సేవాలాల్ జయంతి కానీ ఇవాళ లేదు, సేవాలాల్ మహారాజ్ తోటి బంజారా హిల్స్ లోనే ఉంది బంజారా భవన్, ఇవాళ ఆదివాసీ భవన్ ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నా, దయచేసి రైతుల సంతోషంగా ఉన్నారన్నటువంటి రాముల్ నాయక్ ప్రభుత్వం తరఫున టీఆర్ఎస్ వ్యాఖ్యగా మీరు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ వాడకము, వ్యవసాయ విస్తీర్ణము, ఎరువుల సరఫరా ఇప్పుడు జరిగేటువంటి మాట ప్రభుత్వం విడుదల చేయదు, ప్రభుత్వంకు శ్వేతపత్రాలు లేదా ఈ ప్రజాస్వామ్య ఏం కరెంట్ అది చెప్పండి ముందుగా. రైతులకు ఎందుకు రైతులకు యూరియా ఎందుకు సప్లై చేయలేదు, రైతులకు విత్తనాలు ఎందుకు సరఫరా చేయలేదు అది చెప్పండి. ఈ ఎలక్షన్ ద్వారా మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలని ప్రభుత్వానికి మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న వైఫల్యాలని ప్రజల దగ్గరికి తీసుకుపోయి దాన్ని ఎత్తి చూపే ప్రణాళిక కానీ ప్రక్రియ కానీ ప్రతిపక్షాలు ఎవరైనా సరే వాళ్ళు చేయకపోవడంతో ఈరోజు వన్ సైడ్గా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఈ ఒక ఉప ఎన్నిక మళ్ళీ అదే రిజల్ట్ మళ్ళీ కొనసాగుతుంది అంటే అది కాదు. ఎందుకు అంటే 2006లో కరీంనగర్ బై ఎలక్షన్లు అదే కేసీఆర్ నిలబడితే 2 లక్షలు వస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత బై ఎలక్షన్లో 15,000కు పడిపోయింది. కాబట్టి ప్రజలు పరిస్థితి మార్పులను బట్టి ఓట్లు వేస్తారు. ఇప్పుడు నిజంగా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, వీని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మాకు సంక్షేమ ఫలాలు వస్తాయన్న ఆలోచనతోటి కూడా ఓట్లు వేసి ఉండొచ్చు. కానీ దీన్ని రకరకాలుగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం మనం గమనించాలి. చిన్న విషయం, ఈడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ, బీజేపీ కావచ్చు, మేమే అసలైన ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ కన్నా కాన్ఫిడెన్స్ ప్రజల్లో కలిగించడంలో విఫలమైంది. ఎలక్షన్ రిజల్ట్ చూస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పాను. కానీ ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళు విఫలమైనరు కాబట్టి ఈ ఓట్లని గుండుగుతాయి. ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళు విఫలమైనరు అని చెప్తారు. రేపు నారాయణఖేడ్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ నారాయణఖేడ్ లో పోయి పని చేయమనండి. నారాయణఖేడ్ కార్యకర్తలు నారాయణఖేడ్ 6 నెలలుగా ఎన్నిక ఖాళీ అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన నిధులు మిగతా నియోజకవర్గాలు పోల్చి చూడండి. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తామని అక్కడ అభివృద్ధి జరగలేదు. ధన్యవాదాలు. అభిప్రాయం చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.